మా కరెస్పాండెంట్ రవి నడి తెలుసుకుందాం. రవి, మిస్ వరల్డ్ పోటీదారులు బుద్ధవనాన్ని సందర్శించబోతున్న నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లకు సంబంధించి ఏంటి వివరాలు, అధికారులు ఏం చెప్తున్నారు? నవీన్, మరి కాసేపట్లో మిస్ వరల్డ్ కంటెస్ట్ అంతా కూడా ఇక్కడికి నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ విజయ విహార్ వద్దకు రావడం. మన వెనకాల ఉన్నటువంటి విజయ విహార్, ఈ విజయ విహార్కి సుమారు 3:30 నుంచి 4:30 గంటల ప్రాంతంలో ఇక్కడ విజయ విహార్ కు చేరుకోబోతున్నారు. ఇక్కడ చేరుకున్న తర్వాత ఇక్కడ దాదాపుగా 40 నుంచి 45 నిమిషాల పాటు ఈ విజయ విహార్ అతిథి గృహంలో ఫ్రెష్ అప్ అవుతారు. అక్కడ నుంచి దాదాపుగా 5:30 నుంచి 6 గంటల సమయంలో ఈ విజయ విహార్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బుద్ధవనానికి వెళ్తారు. అక్కడ బుద్ధవనంలో బుద్ధ పౌర్ణిమ, బుద్ధ జయంతి సందర్భంగా ఈరోజు అక్కడ మహాబుద్ధ స్తూపాన్ని వద్ద మొత్తం ఆసియా దేశాలకు సంబంధించినటువంటి 30 ప్రపంచ దేశాల సుందరీమణులు అయితే అక్కడ బుద్ధ పూర్ణిమ సందర్భంగా అక్కడ ధ్యానం చేయబోతున్నారు. అదేవిధంగా ఇక్కడ తెలంగాణ పర్యాటక శాఖ నేపథ్యంలో ఇక్కడ లంబాడ కళాకారుల నృత్యాల ద్వారా వారికి స్వాగతం పలుకుతారు. దాదాపుగా 7 నుంచి 8 గంటల ప్రాంతం వరకు కూడా బుద్ధవనంలోనే మొత్తం ప్రపంచ మిస్ ఇండియా కంటెస్ట్ దారులంతా కూడా బుద్ధవనంలోనే ఉంటారు. ఏదైతే ఆ బౌద్ధుడు నడయాడలేన, నాగార్జున నడయాడలేనటువంటి ఈ బుద్ధవనంలో దాదాపుగా ప్రపంచ అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రంగా ఉన్నటువంటి ఈ బుద్ధవనంలో బుద్ధునికి సంబంధించినటువంటి పూర్తి ఆ చరిత్రకు సంబంధించినటువంటి ఆనవాళ్ళన్నీ తెలిపేలా దాదాపుగా వీడియో ద్వారా కూడా మొత్తం ఈ 30 దేశాల నుంచి వచ్చినటువంటి సుందరీమణులు అయితే మొత్తం తిలకించబోతున్నారు. తర్వాత ఇక్కడ ఫోటో సెషన్ ముగిసిన తర్వాత దాదాపు 7:30-8 గంటల ప్రాంతంలో మొత్తంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి వారికి విందు కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. మొత్తంగా ఏదైతే 30 ప్రపంచ దేశాల నుంచి వస్తున్నటువంటి మిస్ ఇండియా కంటెస్ట్ దారులకు సంబంధించినటువంటి నేపథ్యంలో నల్గొండ జిల్లా పోలీసులు భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. సుమారుగా 2000 మంది పోలీసులతో ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు. నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆధ్వర్యంలో దాదాపు ఇక్కడ గ్రీన్ జోన్, ఆరెంజ్ జోన్, వైట్ జోన్, రెడ్ జోన్ గా మొత్తంగా పోలీసులను విభజించి ఇటు విజయ విహార్ కావచ్చు, అటు బుద్ధవనం వరకు కావచ్చు దాదాపుగా 2 కిలోమీటర్ల మేర మొత్తం 2000 మంది పోలీసుల భారీ బందోబస్తు మధ్య ఇక్కడ పటిష్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేసి ఏదైతే భారత్ పాక్ మధ్య ఉన్నటువంటి నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అడుగడుగున హైదరాబాద్ నుంచి వచ్చేటటువంటి ప్రత్యేక బస్సుల్లో హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ వరకు చేరుకునేంత వరకు పటిష్టమైన భద్రత నడుమ ప్రపంచ సుందరీమణులకు సంబంధించినటువంటి పర్యటన సాగేలా పోలీసులు అయితే పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. సో పర్యాటక శాఖ అధికారులు ఏం చెప్తా ఉన్నారు? మీరు వస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాట్లు చేశారు. టూరిజం అభివృద్ధికి సంబంధించి ఇక్కడ నుంచి నెక్స్ట్ తీసుకోబోయే చర్యలకు సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు? ఏదైతే మొత్తంగా 10వ తేదీన ప్రారంభమైనటువంటి మిస్ ఇండియా సంబంధించినటువంటి పోటీల నేపథ్యంలో ఇక్కడ పర్యాటకులకు సంబంధించిన మొదటి ప్రోగ్రాం ఏదైతే నల్గొండ జిల్లాలో మిస్ వరల్డ్ కంటెస్ట్ దారులు వచ్చేటటువంటి మొట్టమొదటి ప్రోగ్రాం కాబట్టి ఈ పర్యాటక సంబంధించినటువంటి అధికారులు ఇప్పటికే పలుమార్లు ఈ విజయ విహార్ కు సంబంధించినతో పాటు అదేవిధంగా బుద్ధవనంలో ఉన్నటువంటి ప్రతి అణువు కూడా ఆ పర్యాటకులను ఆకట్టుకునే విధంగా అదేవిధంగా ప్రపంచ సుందరి మనలకు మొత్తంగా పూర్తిగా చూపించే విధంగా ఇక్కడ గైడ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పర్యాటక శాఖ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ అధునాతనమైనటువంటి వసతులు కూడా కల్పించేందుకు చేసింది. మనం ఉన్నటువంటి ఈ విజయ విహార్లో సుమారు 2 కోట్ల రూపాయలతో విజయ విహార్ను కూడా ఆధునీకరించే పరిస్థితి ఉంది. మరోపక్క ఏదైతే 294 ఎకరాల్లో ఉన్నటువంటి బుద్ధవనానికి సంబంధించి రంగురంగుల లైటింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఏదైతే పలు ప్రపంచ దేశాల నుంచి వస్తున్నటువంటి సుందరీమణులు రాక నేపథ్యంలో అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బౌద్ధ సంస్కృతిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పే విధంగా ఆ పర్యాటకుల సందడి కూడా ఇక్కడ పెరిగే విధంగా ఏదైతే తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించినటువంటి నేపథ్యంలో ఇక్కడ పర్యాటక శోభ మరింతగా పెరిగే విధంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా తీసుకోవడం జరిగింది. పర్యాటక శాఖ మొట్టమొదటి జరిగే ఈ ప్రపంచ సుందరీమణుల వచ్చేటటువంటి మొట్టమొదటి ప్రోగ్రాం నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ అదేవిధంగా బుద్ధవనంలో జరగబోతున్న నేపథ్యంలో ఇటు పర్యాటక శాఖ ఇప్పటికే పలు రకాల సమావేశాలు నిర్వహించింది. ప్రోగ్రాం సక్సెస్ చేసేందుకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా కూడా మొత్తం కూడా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంది. ఇక్కడ నుంచి ప్రపంచ సుందరీమణులు మంచి అనుభూతిని పొందేలా ఇక్కడ బుద్ధవనంలో ఆకట్టుకునే విధంగా ఇటు బుద్ధునికి సంబంధించినటువంటి పూర్తి చరిత్రను అర్థమయ్యే విధంగా అదేవిధంగా బుద్ధ పౌర్ణిమ రోజే మొదటి రోజే ఇక్కడికి ప్రపంచ దేశాల సుందరీమణులు రాక నేపథ్యంలో అన్ని రకాల ఏర్పాట్లు అయితే పూర్తి చేసిన పరిస్థితి అయితే బుద్ధవనంలో పర్యాటక శాఖ అధికారులు అయితే ఇప్పటికే పూర్తి చేసిన పరిస్థితి ఉంది.
బుద్ధ పూర్ణిమని పురస్కరించుకొని రవి ఏం చెప్తున్నారు బౌద్ధ గురువులు, అలాగే అక్కడికి వచ్చే వారికి వివరించబోయే విషయాల గురించి, అక్కడ ఉన్న ప్రాశస్త్యం గురించి కావచ్చు, ఇతర అంశాల గురించి ఏం చెప్తున్నారు? అయితే బుద్ధ జయంతి, బుద్ధ పూర్ణిమ ఈ రోజే కావడం, అదేవిధంగా ప్రపంచ సుందరీమణులు ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో బుద్ధునికి సంబంధించినటువంటి పుట్టుక నుంచి ఆ నిర్యాణం వరకు జరిగినటువంటి అన్ని రకాల ఏదైతే తాను బాల్యంలో ఉన్నటువంటి ఆ సాల చెట్టు కింద జన్మించిన నేపథ్యంలో అతనికి సంబంధించిన బుద్ధుని పూర్తి చరిత్రను ఇక్కడ ఏదైతే మహాస్తూపం చుట్టూ కూడా బౌద్ధుని అవశేషాలు, బౌద్ధునికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు అన్ని కూడా ఉట్టిపడేలా ఇక్కడ పర్యాటక గైడ్ కూడా అన్ని రకాలుగా వారికి వివరించే ప్రయత్నం చేస్తే ఇక్కడ శివనాగిరెడ్డి మొత్తం కూడా వచ్చినటువంటి ఆ ప్రపంచ సుందరిమలకు పూర్తిగా వివరించబోతున్నారు. మొదటగా ఇక్కడ ఆ బుద్ధవనంలో అడుగుపెట్టినటువంటి వారికి సాంప్రదాయ లంబాడ కళాకారుల నృత్యంతో వారికి స్వాగతం ఉపన్యాసం చేస్తారు. అక్కడి నుంచి నేరుగా బౌద్ధుని ఆ పాదాల వద్దకు వెళ్ళి అక్కడ ఆ దీపాలు వెలిగించి అంజలి కట్టిస్తారు. తర్వాత అక్కడి నుంచి నేరుగా మహాస్తూపంలో వెళ్తారు. మహాస్తూపంలో బౌద్ధ భిక్షువులు 25 మంది ఆ బౌద్ధకు సంబంధించిన పలు దేశాల భిక్షుల మధ్య ధ్యానం చేస్తారు. ధ్యానం చేసిన అనంతరం అక్కడ మొత్తం బౌద్ధునికి సంబంధించినటువంటి పూర్తి చరిత్రను తెలిపేటటువంటి వీడియో ద్వారా, మానిటరింగ్ ద్వారా మొత్తం కూడా వారిని తిలకించే అవకాశం